అబార్షన్కు ఒప్పుకోవడం లేదని భార్య బిడ్డల హత్య, స్విమ్మింగ్ పూల్లో శవమై తేలిన తల్లి, ఇద్దరు కూతుర్లు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు శివార్లోని స్విమ్మింగ్ పూల్లో పడి బుధవారం రాత్రి తల్లి, ఇద్దరు కూతుర్లు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. మూడోసారి అబార్షన్కు ఒప్పుకోకపోవడం వల్లే తమ కూతురుతో పాటు పిల్లలను చంపి నీటిలో పడేశారని మృతురాలి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేయడంతో తండ్రే వారిని స్విమ్మింగ్ పూల్లో పడేశారని అనుమానాలకు బలం చేకూరుస్తుంది. వరంగల్ కరీమాబాద్కు చెందిన ఫర్హాత్ 26 చిన్నప్పటి నుంచి ఐనవోలు మండలం పున్నేలులోని తన పిన్ని వద్ద పెరిగింది. అదే గ్రామానికి చెందిన అజారుద్దీన్ని ప్రేమించగా వారి పెళ్లి పెద్దల సమక్షంలో జరిగింది. వారికి ఉమేరా 8, అయేషా 6 కూతుర్లు ఉన్నారు. అజారుద్దీన్ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి సమీపంలోని పున్నేలు క్రాస్ వద్ద స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తున్నారు. అదే స్విమ్మింగ్ పూల్లో చంపేసిండు ఆయన. ఏందిరా నాయన, 26 సంవత్సరాలు 8 సంవత్సరాల కూతురు ఉంది. 8 సంవత్సరాల కూతురు అంటే 16-17 సంవత్సరాలలో పెళ్ళిళ్ళు చేసుకున్నారు వీళ్ళు. అబార్షన్ విషయంలో గొడవలు. ఫర్హాత్ అజారుద్దీన్కు 2 పిల్లలు ఉండగా ఇదివరకు ఫర్హాత్ 2 సార్లు గర్భం దాల్చగా కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకుని అజారుద్దీన్ అబార్షన్ చేయించాడు. 3 నెలల కింద ఫర్హాత్ మరోసారి ప్రెగ్నెంట్ కాగా ఈసారి అమ్మాయి అయినని తేలింది. దీంతో మళ్ళీ అబార్షన్ చేయించుకోవాలని ఫర్హాత్పై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఫర్హాత్ ఒప్పుకోకపోవడంలో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం పెద్ద కూతురు ఉమేరా పుట్టిన రోజు కావడంతో అంతా కలిసి బిర్యానీ తీసుకొని సాయంత్రం స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ఫర్హాత్, ఉమేరా, అయేషా స్విమ్మింగ్ పూల్లో శవమై తేలారు. వాష్రూమ్కు వెళ్లిన అజారుద్దీన్ తిరిగి వచ్చేసరికి ముగ్గురు స్విమ్మింగ్ పూల్లోనే పడి ఉన్నారని అతడి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అతడే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు చెప్తున్నారు. అజారుద్దీన్పై అనుమానాలు. మూడోసారి అబార్షన్కు ఫర్హాత్ ఒప్పుకోకపోవడంతో అజారుద్దీన్ తమ కూతుర్ని, పిల్లల్ని చంపి నీటిలో పడేశారని. సొంత పిల్లల్ని ఎట్లా చంపబుద్ధి అవుతుంది రాని దరిద్రులారా. ఎవడైనా పిల్లంతో గొడవలు పెట్టుకుంటే, పిల్లం మొగలు పట్టుకుంటే సరే ఏదో ఒకటి జరగచ్చు. సొంత పిల్లల్ని ఎట్లా చంపబుద్ధి అవుతుందిరా. ఇది ఎట్లుందా? ఇది ఇంకోటి. తండ్రి ఇంటి ముందే 2 పిల్లల కరణం. 2 రోజుల క్రితం పిల్లలతో కలిసి ఆత్మహత్య. భర్త వేధింపుల కారణంగా 2 కొడుకులతో సహా భార్య ఆత్మహత్య చేసుకోగా ఆగ్రహించిన గ్రామస్తులు భర్త ఇంటి ముందే పిల్లలను ఖననం చేయడం కలకలం రేపింది. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం బోడమాణిక్యం తాండాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాండాకు చెందిన ప్రవీణ్ స్రవంతి తన ఇద్దరు కొడుకులు కార్తీక్ 10 సంవత్సరాలు, కౌశిక్ 8 సంవత్సరాలతో కలిసి హైదరాబాద్లో మియాపూర్లో నివాసం ఉంటున్నారు. ప్రవీణ్ తన బంధువైన ఓ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకొని స్రవంతిని వేధిస్తుండడంతో ఆమె తన 2 కొడుకులతో కలిసి మంగళవారం రాత్రి మియాపూర్లో ఆత్మహత్య చేసుకుంది. ఆయనకి పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాడంట తాండాల. ఏమైనా నిర్లక్ష్యం చేసుడుతోనే ఏంది నా జీవితం అని ఆమె ఖతమైపోయింది 2 పిల్లలతో. 10 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు. సొసైటీ ఎటు పోతుందో చూడండి. రాను ఎటు పోతుందో తెలియదు. ఇక అమెరికాలో కదా 14-15 ఇయర్స్ వస్తే ఖతం. ఇంకా ఆమె లైఫ్ ఆమెది అన్నట్టు మనం ఎటైనా పోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. గదే వస్తుంది నెక్స్ట్. ఇక ఘోరం రా నాయన. ఇంటి ముందరే పూడ్చిండ్లే పిల్లల ఇంటి ముందటనే. ప్రవీణ్ ఇంటి ఎదుట గుయ్యలు తీసిండ్లు. ఘోరం రా నాయన. ఇటువంటి బ్రతికేందుకు రా నాయన. సొసైటీలో చెప్పేవాళ్ళు కూడా కరువైపోతుంది. మొత్తం స్వార్థం పెరిగింది. స్వార్థం 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 మొత్తం స్వార్థమే.